ఉప్పల్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ జట్టు పోరాడుతోంది. మొదటి రోజు ఆటలో భాగంగా తొలి సెషన్లోనే టీమిండియా స్పిన్నర్లు చెలరేగడంతో కీలక వికెట్లు కోల్పోయిన బెన్ స్టోక్స్ సేన ప్రస్తుతం ఎదురీదుతోంది. భారత జట్టులో ఓవైపు రవీంద్ర జడేజా, మరోవైపు రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేళ్లు బంతిని గింగిరాలు తిప్పుతూ ఇంగ్లీష్ బ్యాటర్లను పెవిలియన్ చేరుస్తున్నారు. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్టన్నింగ్ క్యాచ్తో అదరగొట్టేశాడు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో భాగంగా 15వ ఓవర్లో రవీంద్ర జడేజా వేసిన 4వ బంతిని బ్యాటర్ ఓలీ పోప్ సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. దీంతో బంతి ఓలీ పోప్ బ్యాట్ను ముద్దాడుతూ కీపర్ ఫస్ట్ స్లిప్ వైపు దూసుకెళ్లింది. అయితే వేగంగా వచ్చిన బంతిని రోహిత్ శర్మ అంతకు మించి మెరుపు వేగంతో అందుకున్నాడు. హిట్మ్యాన్ పట్టిన స్టన్నింగ్ క్యాచ్కు బ్యాటర్ ఓలీ పోప్ సహా టీమిండియా ఫీల్డర్లంతా షాక్ అయ్యారు. చేసేదేం లేక ఓలీ పోప్ దిగాలుగా పెవిలియన్ వైపు నడిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదిలా ఉంటే వాస్తవానికి టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్కు మంచి ఆరంభమే లభించింది. ఓపెనర్లు బెన్ డకెట్, జాన్ క్రాలే ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ను దూకుడుగా ప్రారంభించారు. ఓపెనర్లిద్దరూ చెలరేగడంతో యువ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఆరంభంలో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ తెలివిగా ఆలోచించి 9వ ఓవర్ నుంచే స్పిన్నర్లకు రంగంలోకి దించి అనుకున్న ఫలితాన్ని రాబట్టాడు.